చెప్తానండి. జయరామ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత, చెప్పండి. చూస్తున్నాం కాంగ్రెస్ ఏమో పూర్తిగా ఇవన్నీ విషయాలు బయటకు తీస్తాం, అవినీతి చాలా చేస్తుంది, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ద్వారా అటు ఏదైతే రాజకీయంగా కూడా ప్రభావితం చేస్తుంది అండ్ అదే విధంగా పర్సనల్ గా కూడా చాలా డ్యామేజ్లు చేస్తుంది బీఆర్ఎస్ అని అంటున్నారు. బీజేపీ కూడా ఇందులో తాము కూడా బాధితులమే అంటున్నారు. బట్ బీఆర్ఎస్ ఏమో ఈ రెండు కలిసి ముందుకెళ్తున్నాయి, ఇవన్నీ కొన్ని విషయాల్లో ఫోకస్ చేయట్లేదు, సీక్రెట్ గా వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఉందని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది. సో ఏం చెప్తారు ఇక్కడ? నిజంగానే ఇదేమైనా పొలిటికల్ స్ట్రాటజీ ఏనా ఈ ఫోన్ ట్యాపింగ్, లేదంటే నిజంగానే ఇది ఒక ఏదైతే భద్రత విషయంగా ఒకసారి చూడాల్సిన అవసరం ఉందనుకోవచ్చా? మీ వెనకాల ఏదో సంథింగ్ నాకు ఎవరి మొబైల్ తెలియదు కానీ బ్యాక్గ్రౌండ్ అయితే డిస్టర్బ్ అవుతుందండి, దయచేసి అది చెక్ చేసుకోండి. ఓకే ఓకే సరే, మీరు మైండ్ చేసుకోకండి ప్లీజ్, ఇది చెప్పండి. యా, సో దెన్ ఇప్పుడు మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు జీనియస్ ప్రేక్షకులు నమస్కారం అండి. ఒకటి మాత్రం ఇక్కడ క్లియర్ గా అర్థం కావాలి ప్రజలకి, ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేది సబ్జెక్టు. ఫోన్ ట్యాపింగ్ పైన జరుగుతున్న ఈ అన్ని గత కొన్ని రోజులుగా ఇదే అంశాలు ప్రజల్లోకి వస్తుంది, ప్రజల ముందు ఇదే మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చేయాలా చేయకూడదా అనేది ఒకటి. అసలు నిజంగా ఫోన్ ట్యాప్ అనేది ఎంతవరకు మ్యాండేటరీ ఉంటుంది, దీనిపైన శిక్షలు ఏ విధంగా ఉంటాయి అనేది ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ఒకవైపు వచ్చేసి బీఆర్ఎస్ బీజేపీ వచ్చేసేమో ఫోన్ ట్యాపింగ్ జరిగింది, కాంగ్రెస్ బీజేపీ ఫోన్ ట్యాప్ జరిగింది, మా నాయకులను ట్యాప్ చేశారంటే మా నాయకులను ట్యాప్ చేశారు, మా పర్సనల్ విషయాలకు వచ్చేసారు అనే దాన్ని మాట్లాడుకుంటున్నారు. ఓకే, కరెక్ట్. సో అదంతే, దాన్ని మనం ఎవరి పర్సనల్ జీవితాల్లోకి వెళ్ళకూడదు. వాళ్ళు నాయకులైనా పర్వాలేదు, సినిమా వాళ్ళైనా పర్వాలేదు, జర్నలిస్టులైనా పర్వాలేదు, పొలిటికల్ అనలిస్టులైనా పర్వాలేదు, ఎవరి జీవితాల్లోకి వెళ్ళకూడదు. ఇది పర్సనల్ జీవితాలు. పర్సనల్ జీవితాల్లో 150 ఉంటాయి, అది ఎవరికి అనవసరం. ఇక్కడ పబ్లిక్ సంబంధించిన అంశాల లోపల నిజంగా కనుక ఏదైనా ఉన్నట్టు అయితే డెఫినెట్ తీసుకురావాలి. ఆతంత్వాది లేదు అనుకుంటే ఇతర కార్యక్రమాలు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరున్నా కూడా ఏ రూపంలో ఉన్నది బయట పెట్టవచ్చు, తప్పులేదు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ప్రశ్నలు, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న ప్రశ్నలు ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ చేశారా లేదా, చేశాము అనేదాన్ని చాలా క్లియర్ గా వాళ్ళ మనసులలో ముద్రపడి ఉన్నది. చేశాము. చేస్తే ఎవరు చేశారా అనే ప్రశ్నకు మేము ఒకరో ఇద్దరో చేశారనేది కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు ఇచ్చారు. సేమ్ టైం వచ్చి అదే కన్ఫెషన్ వచ్చేసి కేటీఆర్ ఇచ్చేశాడు. ఇక్కడ కన్ఫెషన్ స్టేట్మెంట్లకే పరిమితమా, ఇంకా మిగతా ఏదైనా అంటే లేదు లేదు ఫోన్ ట్యాప్ తో మాకేం సంబంధం లేదు, అప్పుడు ఉన్న అధికారులకే సంబంధం. ఓకే, అప్పుడు ఇప్పుడు ఇందాక కమెంట్ చేశారు సత్యవతి గారు, అంటే ఇంటెలిజెన్స్ అన్నప్పుడు ఎవరి మీద అనుమానాలు ఉంటే వారిపైన క్రిమినల్స్ కానివ్వండి ఇలాంటి ఏమైనా చేస్తారేమో అని వాళ్ళపైన ముందుగానే ఇంటెలిజెన్స్ ఒక నిఘా వేసి పెడుతుంది కాబట్టి ఇందులో తప్పలేదు అన్నట్టుగా కమెంట్ చేస్తారు. ఏం చెప్తారు దానికి? కరెక్ట్, అదే చెప్తున్నాను. అది ఎవరు చేయాలా ఎవరు చేయకూడదు అదే చెప్తున్నాను. సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటే ఈ రోజు జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ లోపల నేను ముందే చెప్పాను, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే వాళ్ళ నక్సలైట్ కావచ్చు, టెర్రరిస్టులు కావచ్చు, లేకపోతే ఇతర అసాంఘిక కార్యక్రమాలు చేపట్టే వ్యక్తులు కావచ్చు, ఇతర వ్యక్తులు ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళని ట్యాప్ చేయడంలో తప్పులేదు. కానీ మీరు ట్యాప్ చేసిన వాళ్ళల్లో వాళ్ళు ఉన్నారా, ఉంటే వాళ్ళ గురించి ఎవరు అడుగుతలేరు. ఒకవేళ ఉన్నారా, ఉంటే వాళ్ళ గురించి అడుగుతారు. ఇక్కడ అడిగేది ఏంటంటే రఘునందన్ రావుది, ఈటల రాజేందర్ది, మహేష్ గౌడ్ది, రేవంత్ రెడ్డిది నా ఫోన్ కూడా ట్యాప్ అయింది. వన్ మోర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆ ఫోన్ ట్యాప్ అయి నా మీద ఉప్పలో ఒక కేసు అయింది. నేను ఎక్కడ ఉన్నానో తెలియదు కదా, అప్పటి ప్రభుత్వంలో నాకు కేసు అయింది. ఇట్లా అనేక మంది మీద జరిగింది. నేను ఈ విషయాన్ని కొన్ని వందల సార్లు చెప్పేశాను. అంటే ఈ రోజు ఫోన్ ట్యాప్ అనేది సామాన్యుడు, సినిమా వాళ్ళది ట్యాప్ అయింది, అమ్మాయిలది హీరోయిన్స్ ట్యాప్ అయింది, వాళ్ళు ఇబ్బందులు పడ్డారు అనేదాన్ని ఈ రోజు చల్లదు. అంటే ఇవన్నీ ఏంటంటే ఇవి చేయకూడదు అంటున్నాం. చేయకూడనివి ఇవి, చేయాల్సిన ఎవరు చేయాలి? ఇంతకుముందే చెప్పాను, నక్సల్ చేయొచ్చు, టెర్రరిస్టులే చేయొచ్చు, ఐఎస్ఐ ఏజెంట్లే చేయొచ్చు, మన దేశం కానివాన్ని చేయొచ్చు. ఇట్లా చేయండి, దాని తప్పులేదు. అది చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దాన్ని మేము కోఆపరేట్ చేస్తాం, దానిపైన గౌరవంగా చూస్తాం, గర్వంగా చూస్తాం. అంటే మన మీదకి వచ్చిన వాడు ఎవరిని కూడా వదిలిపెట్టము అనే దాన్ని మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ చేయాల్సిందల్లా ఈ రేవంత్తో, జయరామ్దో, లేదు అనుకుంటే మహేష్ గౌడ్దో, లేకపోతే ఈటల రాజేందర్ది, రఘునందన్ది, వీళ్ళది కాదు కదా. అంటే ఇక్కడ వీళ్ళది దాన్ని ఉన్నది. ఇంకా సినిమా హీరోయిన్లు పబ్లిక్ వచ్చి చెప్పలేరు. కానీ ఎందుకంటే వాళ్ళ నేము, ఫేము, వాళ్ళ ఫ్యూచర్ దృష్టిలో వాళ్ళు కూడా సఫర్ అయిన విషయం ప్రతి ఒక్కరి బ్రెయిన్ లో ఉంది. అది కరెక్ట్ కాదు అన్నదాన్ని. మరి దాని గురించి ఏం మాట్లాడతాం మనం?
ఈ రోజు సినిమా వాళ్ళ గురించి అంటే లాస్ట్ కు వచ్చేసి మీ పార్టీలో ఉండే వాళ్ళనే. ఒకవేళ ఇదే ఫోన్ ట్యాప్ లో బలైన వాళ్ళు ఎవరైతే తాటికొండ రాజయ్య ఫస్ట్ నెంబర్ 1 వికెట్. అది మీకు గుర్తుందో లేదో, తాటికొండ రాజయ్యతోని ఫోన్ లో మాట్లాడి ఫోన్ లో ఏదో మాట్లాడిందని, ఇంకేదో జరిగిందనేది, అతని ఉద్యోగం ఊడిందని డిప్యూటీ సీఎం గా అన్నదాని వచ్చేసింది. అది ఫస్ట్ వికెట్ పడిపోయింది. ఆ తర్వాత ఇట్లా మీ పార్టీలో ఉండే వాళ్ళ లాస్ట్ కు మొన్న కవిత ఒక స్టేట్మెంట్ నా ఫోన్ కూడా ట్యాప్ అయింది అన్నదాన్ని ఆమె కూడా చూస్తాం. అంటే ఈ రోజు మీరు అంటున్నారు కదా, ఇప్పుడు లైవ్ లో మీరు కూడా ఒక బాధితులే, ఫోన్ ట్యాపింగ్ బాధితులే మీరు కూడా అని చెప్తున్నారు కాబట్టి ఎట్లా మీకు మీ ఫోన్ ట్యాప్ అయినట్లు? ఫోన్ ట్యాప్ అవడంతో పాటు ఎందుకైందని చెప్తున్నట్టే నా మీద కేసు అయింది. నేను ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడను, నేను ప్రజలకు అనుగుణంగా మాట్లాడుతున్నాను కాబట్టి ఆటోమేటిక్ గా ప్రభుత్వాన్ని అంటే సహజమే కదా. ఇప్పుడు ప్రజల సైడ్ మాట్లాడినా, ఏవైతే అవినీతి గురించి మాట్లాడినా, ఏం జరిగినా కేసులు పడితే అది కామన్. అంటే కేసులు లేకుండా ఇప్పుడు ఈవెన్ సీఎం స్థాయి వరకు ఉన్న వాళ్ళ కేసులు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళందరూ ఫోన్ టాపింగ్ బాధితులు కాదు కదా. ఇవంతా ఉంటది సహజంగా, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ పెద్ద పట్టించుకోము, ఇవన్నీ సింపుల్ గా జరిగిపోతుంటాయి. కానీ ఈ రోజు జరుగుతున్న విషయం అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా అనే దాన్ని చెప్తలేదు బీఆర్ఎస్. అది మేం చెయ్యలేదు అనటం లేదు. అది చెయ్యలేదు అనకుండా 6 గ్యారంటీలు 60 గ్యారంటీలు 420 ఓకే అవన్నీ మేము మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి అయినా ఒకటే మాకు, కేసీఆర్ అయినా ఒకటే, రేపు మోడీ అయినా ఒకటే, వీళ్ళు ఎవరిని వదిలిపెట్టాం. అది మేము మాట్లాడుతున్నాం, కొట్లాడుతున్నాం. కానీ ఈ రోజు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాత్రం వీళ్ళు ఎవరు మాట్లాడతలేరు. అంటే ఇది కదా మనం మాట్లాడాల్సింది, ఈ అంశం కదా. లఘుచర్ల ఇంకా మిగతా విషయాలు చాలా ఉన్నాయి, అవన్నీ సబ్జెక్ట్ లేని విషయాలు. సబ్జెక్ట్ కన్ఫైన్ మాట్లాడాల్సిన విషయాల్లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా, జరిగిన తర్వాత ఏంది మరి ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ ఫోన్ ట్యాపింగ్ లోపల కేసులు ఏ విధంగా ఉంటాయి టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం అనే దాన్ని ఏం ఆలోచిస్తున్నది. అనేక అంశాలను ఇబ్బందులు ఉన్నాయి. అంటే భూములను కొల్లగొట్టిన విషయాలు కావచ్చు, జిహెచ్ఎంసీలో అంశాలు కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయాలు కావచ్చు, ఇట్లా అనేక అంశాలు ఇబ్బందులు మనకు బయటకు వచ్చాయి బిఎస్. మరి వాటి అన్నింటి మీద శిక్షలు ఉంటాయా, ఊరికే రాజకీయమే చేస్తుందా కాంగ్రెస్ అనేది ప్రధానంగా ఆలోచించాలి. అంటే శిక్షలు కనుక ఉన్నట్టు అయితే త్వరగా విచారణ చేసి దీన్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేసినట్టయితే ప్రజలకు కూడా ఒక నిబద్ధత, అయ్యో మేము గెలిపించుకున్న ప్రభుత్వము ఇది చేసింది అనేది ఉంటుంది. కానీ ఈ రోజు ఒక బ్లాక్ మెయిలింగ్ రాజకీయం లాగానే చూస్తుంది అనేది బీజేపీ చెప్తుంది, బీఆర్ఎస్ అంటుంది. ఈ బ్లాక్ మెయిల్ లాగా ఉంటే అది ప్రజలు క్షమించరు. నేను బీఆర్ఎస్ తోని కానీ బీజేపీతో ఏకీభవించి మాట్లాడతలేను. ఇట్లా రోజులు గడిచిపోతున్నావు కొద్దీ ఏం ప్రయోజనాలు ఉంటాయి? ఏ ప్రయోజనాలు ఉండవు, ఎలాంటిది ఉండదు. దీన్ని డ్రాగన్ చేయకుండా త్వరగా విచారణ చేసి త్వరగా నిందితులను పట్టుకొని త్వరగా దీంట్లో శిక్షలు వేస్తే బాగుంటుంది. ఇది ఒక రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం మాత్రమే డైలీ న్యూస్ లో ఉండేటట్టు, లేకపోతే ఇతర అంశాలను పక్కన పెట్టే విధంగా కాకుండా, ఇతర అంశాలను ఇప్పటికి 2 సంవత్సరంన్నర గడిచిపోయింది, 2వ సంవత్సరం కావస్తుంది. ఈ డిస్కషన్ లో పోసుకుంటుంటే మరి మిగతా అంశాలు ఎప్పుడు మాట్లాడదాం? అడుగుదామండి. ఈ రోజు విద్యార్థులకు, ఈ రోజు నేను మానవత లైన్ లో ఉన్నాడు కాబట్టి ఈ విషయం చెప్పాలి కంపల్సరీ. ఈ రోజు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా, ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా, వాళ్ళని కాలేజీలోకి రానివ్వకుండా, పై చదువులోకి వెళ్లకుండా, ఉద్యోగాలకు వెళ్లకుండా, ఈరోజు ఒక ఆతంతికవాదులు అంటే వీళ్ళు ప్రైవేటు యాజమాన్యం, ప్రైవేటు కాలేజీలు ఇట్లా విద్యార్థుల జీవితాలను కొల్లగొట్టే వాళ్ళను ఈ రోజు ఏం చేస్తుంది మీ ప్రభుత్వం? ఏం చేస్తుంది మీ ప్రభుత్వం? జయరాం గారు, మనోహర్ రాయ్ గారు, సో ఏం చెప్తారు? నిజమే కదా మరి.